మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు నిర్గమాకాండము 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. చదవండి 5వ వచనం. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవాది దేవుడు ఈరోజు మరి సీనాయి పర్వతానికి మీదకి వచ్చి మరి మోషే గారిని పిలిచి మోషే గారితో దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని ఎలా తీసుకొని వచ్చానో, ఎలా మిమ్మల్ని చేర్చుకున్నానో మీ అందరికీ కూడా ఆ విషయము తెలుసు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, యాజకులైనటువంటి రాజులైనటువంటి యాజక సమూహముగా దేవుడు వారిని నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురని చెప్పుము అన్నారు. అంటే వారిని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నారో ఈ మాటను బట్టి మనకి అర్థము అవుతూ ఉంది. కనుక ఇశ్రాయేల్ ప్రజలైన వారు దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నవారు వారి ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి కృప అత్యంతమైనది. అయితే దేవుడు వారికి కొన్ని షరతులు నియమించారు. నేను వస్తున్నాను కనుక ఆ కొండ ఎవరు కూడా ఏం చేయకూడదు, ఈ నరుడు కూడా కొండకు సమీపించకూడదు, దాన్ని ముట్టకూడదు. ముట్టిన ఎడల మరణ శిక్షకు పాత్రుడు అవుతాడు. ఒక మృగమైనను పశువైనను ఏదైనా సరే దాని దగ్గరికి వచ్చిందా ఏమవ్వాలి, చావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. అలాగే వారికి ఎల్లలు ఏర్పాటు చేశారు. అంటే కొంత దూరం మటుకు వాళ్ళు ఏం చేయాలి, కొండకి దూరం ఉండాలి. యాజకులైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలి, దాన్ని అంతగా సమీపించడానికి వీలు లేదు. ఓన్లీ మోషే గారికి మాత్రం, అహరోను గారికి మాత్రం ఏముంది, పైకి వెళ్ళడానికి అనుమతి ఉంది. మిగతా వాళ్ళు ఎవరు రావడానికి సమీపించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అనుమతితోనే మోషే గారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారి బట్టలు జాగ్రత్తగా ఏం చేయాలి, ఉతుక్కున్న వారై ఉండాలి, శుభ్రత పాటించాలి, ఎవరు కూడా స్త్రీ పురుషులు ఏమవ్వకూడదు, కలయక ఉండకూడదు. వారందరూ కూడాను చాలా నిష్కలంకమైనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లలలాగా ఏం చేయాలి, అందరూ కూడా ఆ పరిశుద్ధతను పాటించాలి. దేవుడు వస్తున్నాడంటే ఏం చేయాలి, పరిశుద్ధతను పాటించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ టైంలో ఎటువంటి మరి దుష్కార్యం చేసినా సరే వారికి ఏమవుతుంది, శిక్షా విధి అనేది దేవుడు ఉంచారు. కనుక వారు దాన్ని పాటించాలి అనేది దేవుడు మోషే గారి ద్వారా తెలియపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఒకవేళ ఏమైనా తేడా చేస్తే మాత్రం దేవుడు వారి మీద పడి ఏం చేస్తారు, వారిని హతులుగా చేసి శిక్షించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కనుక వారికి ముందుగానే ఏం చేయడం జరుగుతుంది, తెలియపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని యొక్క వస్తున్నప్పుడు ఉరుములు మెరుపులు, అక్కడ సాంద్రము మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ ఏమయ్యారండి, వణుకొచ్చింది ఒక్కొక్కరికి. అలాగే దేవుని ఎదుర్కొంటకు మోషే పాలెం నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. ఆ పర్వతమంతయు మిక్కిలి కంపించెను. బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే మాట్లాడుతుంటే ఎవరి కంఠస్వరం వినిపిస్తుందండి,
దేవుని కంఠస్వరం అనేది వినిపిస్తుంది. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. మోషే ఏం చేశాడండి? అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించు, మరియు యెహోవా వారి మీద పడుకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరుచుకునవలనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించుదువనెను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్టు యాజకులను ప్రజలను ఆయన ఎదుకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజలంత యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పిన. మోషే ఎక్కి వెళ్తుంటే దేవుడు చెప్పాడు, నువ్వు దిగెళ్ళు, వెళ్ళి మళ్ళీ ఏం చెయ్యు, తీసుకుని అహరోను తీసుకొని రా. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఏం చెయ్యు, మరి చెప్పవలసిన మాటలు చెప్పేసి నువ్వు పైకి రా. ఎందుకంటే తేడా ఏంటి జరుగుతుందంటే, నాయకుడు ఎక్కి వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమవుతారు వీళ్ళు? ఇష్టానుసారంగా ముందుకు వచ్చారనుకోండి, ఏమైపోతారు? దేవుని అగ్ని రగులుకొని వాళ్ళ మీద ఇంకా మొత్తం అందరూ స్మాష్ అయిపోతారు. 8 లక్షల మంది ఉంటే 8 లక్షల మంది ఏమైపోతారు? చనిపోతారు. దేవుడు దిగి వచ్చినంటే డేంజర్ అనమాట. అక్కడ ఏమని చెప్పండి? చాలా డేంజర్ వచ్చినట్టు. అంటే దేవుని సమీపించడం అంటే ఆయన మహాభయంకరుడు. దేవుడు అంటే ఏం చెప్పండి? భయంకరమైనటువంటి దేవుడు గనుక ఆయన గర్జన కానీ ఆయన మెరుపులు ఉరుములు కానీ వినడానికి మన చెవులు సరిపోవు. మన ఒళ్ళు ఏమైపోద్ది? గగ్గురు పరిచేటువంటి వణుకు అనేది పుడుతుంది. గనుక దేవుడు భీకరుడైనటువంటి దేవుడు. ఆయన స్వరము భీకరమైనది, ఆయన ఉరుములు మెరుపులు లాంటి స్వరం అయింది. ఆ మాటలు వినాలంటే మన వల్ల కాదు. కనుకనే మోషే మాత్రమే దేవుడితో మాట్లాడేటువంటి శక్తి దేవుడు మోషేకి మాత్రమే ఇచ్చారు. కనుక దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అగ్ని అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? పక్కింట్లో అగ్ని అంటుకుంటే మనం ఏం చేస్తాం? ఈ పక్కింటి పారిపోతాం మనం. అంటే అగ్ని అంటే అంత భయం మనకి. కరెంటు షార్టేజ్ అయినా కూడా ఏం చేస్తాం? పారిపోతాం. దేవుడు కరెంట్ లాంటోడు, అగ్గి లాంటోడు, చెప్పాలంటే పెద్ద ఉరుము గాలి లాంటి గొప్ప శక్తిమంతుడు. అయినా పంచభూతముల యొక్క శక్తి ఎవరిలో ఉంది? దేవుని శక్తి మించినది. కనుక ఆ టన్నిటికి మించినటువంటి శక్తి ఎవరిది అంటే దేవుడిది. కనుక ఆయన వస్తున్నాడు అనేసరికి ఉరుములు మెరుపులు మహా సాంద్రముతో కూడినటువంటి మేఘం అనేది అక్కడ చూడడం జరుగుతుంది. అగ్ని కొలిమిలాగా మహాధూమం అనేది ఏమైంది? పైకి లేవటం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు శక్తిమంతుడు కనుక ఆయన శక్తి సామర్థ్యములతో ఆ సీనాయి కొండ మీద దిగొచ్చారు. ఇప్పటికీ కూడా సీనాయి శిఖరము భస్మమైనటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. ఎందుకు? ఆ రాళ్ళన్నీ కాలిపోయాయి. రాళ్ళన్నీ కూడా ఏమయ్యాయి? దేవుడు దిగిరాగానే కాలి. అందుకే ఆయన దహించు అగ్ని అని అతని పేరు. ఎవరు చెప్పండి? దేవుడు దహించు అగ్ని. ఆయన చూడగలమా ఎవరైనా? ఆయన చూసిన వాడు బతకగలడా? బతకలేడు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే దేవుడిని ఎవరో చూడలేరు అంటున్నారు కదా, మరి మనం చూస్తుంది ఎవరిని? లేకపోతే యేసుప్రభువారు దేవుడు కాదా అంటే దేవుడే. ఆయన నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. కానీ నా తండ్రి చూస్తాము వేరే కానీ మాత్రం ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను ఆయన రూపంలో నేను ఈ లోకానికి మీకు ఒక మధ్యవర్తిగా, ఒక దూతగా, లేక ఒక రాయబారిగా, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా నేను మధ్యవర్తిస్తానికి వచ్చాను. అలాగే ఇప్పుడు దేవుడికి మరి ప్రజలకి మధ్యవర్తి ఎవరంటే మోషే గారు. మోషే గారు చెప్పిన మాటకి మళ్ళీ మధ్యవర్తి కూడా ఉన్నాడు. ఎవరు? అహరోన్ గారు. మళ్ళీ మోషే డైరెక్ట్గా చెప్పడు, అహరోన్ చేత చెప్పిస్తాడు. ఎందుకంటే ఈయన నోరు మళ్ళీ పోద్ది కదా. ఈయనకి చెప్పిన మాట ఇలా ఆయన గట్టిగా అరిసి మరి చెప్తారన్నమాట. ఎవరికి? అహరోన్ గారు వెళ్ళి. ఆయనకి అది యాజక వృత్తి దేవుడు ఇచ్చాడు. ఎవరికి? అహరోన్ గారికి యాజక వృత్తి, ఆయన కుమారులకు కూడా దేవుడు యాజక వృత్తి ఇచ్చాడు. అదే గొప్ప సంగతి. యాజకులైనటువంటి రాజ సంబంధమైనటువంటి ప్రజలుగా దేవుడు వారిని ఎన్నుకున్నారు. కనుక దే ఆర్ ద కింగ్స్ అండ్ దే ఆర్ ద ఏమంటారు? అనాయింటెడ్ పర్సన్స్. అంటే అభిషిక్తులైనటువంటి యాజకులైన వారికో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలైన వారికి, లేవి గోత్రం వారికి ఏం చేశారు? ప్రత్యేకతను ఇచ్చారు. మోషే గారు ఎవరండి? లేవీడు. లేవి వంశంలో పుట్టినటువంటి వాడు. అందుకని దేవుడు ఆయన ఏరుకోరి ఆయనే ఎంచుకున్నాడు. ఎవరు పడితే వాళ్ళని దేవుడు ఏం చేయడండి?
ఎంచుకోవడానికి అవకాశము లేదు. చాలామంది ఏమనుకుంటారంటే అందరూ పాస్టర్ అయిపోతాం అంటారు, అందరూ సేవకులు అయిపోతాం అంటారు. అలా అవడానికి అవకాశం ఉందంటారా? దేవుడు ఎవరిని పిలుచుకుంటారో ఎవరిని ఎన్నుకుంటాడో మనకెవరికి కూడా తెలియదు. అన్ని జనాంగంలో కూడా తీసుకుంటారు, కానీ ఓ ప్రత్యేకత కలిగిన వారు మాత్రమే దేవుడు ఏం చేస్తారు, చాయిస్ చేసుకున్నాడు, చూస్ చేసుకుని వాళ్ళని ఎన్నుకుంటారన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి కూడా ఏదో మామూలుగా మా నాన్నగారు పాస్టర్ గారి వెనకాల పరిచర్యలో సహకారిగా వెళ్ళారే తప్ప పాస్టర్ అవ్వాలని మాత్రం ఆయనకు ఉద్దేశము లేదండి. విజయవాడ పట్టణంలో ఆయనకు వచ్చినటువంటి స్వరం ఏంటంటే మంచి పద్యాలు పాడడానికి వరం ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే దైవజన ఫాదర్ దేవదాస్ అయ్య గారు రాసినటువంటి పద్యాలు అక్కడక్కడ మీటింగ్లు అయితే ఒక 2 పద్యాలు 3 పద్యాలు పాడడానికి ఏం చేసేవారు అయ్యగారు, భూషణం అయ్య గారు ఇచ్చేవారు అన్నమాట, అనుమతి ఇచ్చేవారు. ఎక్కడ మీటింగ్లు అయినా సరే మా నాన్నగారు ఖచ్చితంగా ఏం చేసేవారు, పద్యాలు 2-3 పాడేవారు. ఆ పద్యాలు బాగున్నాయని చెప్పి చాలామంది పాడించుకునేవారు. అలాగే ఆయన దేవుని పరిచయంలో ఒక సహకారిగా వెళ్ళేవారు. అప్పుడప్పుడు ఈయనకి ఎవరో పాస్టర్లు కొంతమంది లేకపోతే ఏం చేసేవారు, 2 మాటలు అయితే చెప్పయ్యా పద్యాలు పాడి అంటే అలా చెప్పడానికి కూడా అవకాశం అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే సేవ మీద మక్కువ పెరిగింది. అయితే సేవ మీద ఈ లోకరీతిగా పాస్టర్ అవ్వాలని కానీ డబ్బులు మూట కట్టుకోవాలి కానీ ఎటువంటి ఆశ అనేది ఆయనకి లేదు. మించుమించు 3 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈయన సేవ చేసి ఈయనే సంఘం కట్టి ఈయనే ప్రజలని పోగు చేసి ఆ వచ్చినటువంటి సంఘం మీద వచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేవారు, ఎంతో కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాస్టర్ గారి ఇంటికి సైకిల్ తొక్కుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు అప్పచెప్పేసి వచ్చేవారు. వాళ్ళు అనేవారు, అయ్యా సేవ నువ్వు చేస్తున్నావు, డబ్బులు మాకెందుకు ఇస్తున్నావు అంటే నేను అభిషేకం పొందలేదమ్మా, ఒక సేవకుడిగా కూడా నేనేమీ అవ్వలేదు, నేను నిర్ణయింపబడలేదు, నాకు ఎటువంటి అధికారము ఆ డబ్బులు ముట్టుకోవడానికి లేదు, నేను ఎందుకంటే దేవుడు సొమ్మది కనుక అది మీకే చెందుతుందని ఆ పాస్టర్ గారికి ఏం చేసేవారు, ఆయన మీద యజమానుడిగా ఉన్నటువంటి పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కనుక అలాంటి నిస్వార్థమైనటువంటి సేవను పరిచర్యను ఈవెన్ ఇంట్లో ఆ టైంలో చాలా పరిస్థితులు అనేవి అయోమయ స్థితిలోకి వచ్చాయి, పేదరికం కూడా వచ్చింది. చాలామంది కోడిగుడ్లు ఇచ్చేవారు, కోళ్ళు ఇచ్చేవారు. అయితే అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి ఇచ్చేవారు, పాస్టర్ గారికి ఇచ్చేవారు. వాళ్ళు అనేవారు, అయ్యా పిల్లలు ఉన్నారు కదా కనీసం కోడిగుడ్లైనా ఉంచేవి కాదు అంటే, కోడిగుడ్డు కాదమ్మా ఏది నాకు వద్దు అని అంత ఇస్తే ఆవిడ చివరికి అక్కడ ఉన్న పాస్టరమ్మ గారు కరిగిపోయి, అయ్యా ఈ చర్చి మీకే అవ్వాలి, ఈ ఈ సేవ మీకే అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే కాకాని సోషాలకి తీసుకొని వెళ్ళి, మరి అప్పటికి శిలవరాజు అయ్య గారు భూషణం అయ్య గారు అందరూ కూడా ఏం చెప్పండి, నాన్నగారు పద్యాలు పాడడం బట్టి ముఖ పరిచయం అనేది బాగానే ఉంది. తీరా వెళ్ళి తీసుకెళ్ళి ఇలాగ ఊర్నగర్ అనే ఊర్లో మరి ఇతను 30 మందిని సంఘంగా ఏర్పాటు అయ్యింది, మరి అతను సేవ చేస్తున్నాడు అయ్యా అక్కడ, ఇతని సేవకుడిగా ఏం చేయండి, అభిషేకించాలని చెప్పి ఆవిడ మా తరపు నుంచి కోరుకుంటున్నాం అని చెప్తే అయ్యగారు అన్నారు, వారం రోజుల తర్వాత